బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, నాగుల చవితి కార్తీక మాసంలో వచ్చే ఈ చవితిని ఖచ్చితంగా అందరూ కూడా జరుపుకుంటారు. అంటే ఎక్కువగా సంతానం లేనివారు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు ఎక్కువగా ఈ పూజలు ఆరాధనలు చెయ్యాలి అని అంటూ ఉంటారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక విధానమే. ఈ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం కానివ్వండి. ఇప్పుడంటే మనకు పుట్టలు ఎక్కువగా కనిపించట్లేదు కాబట్టి జంట నాగ ప్రతిమలకి మనం ఏం చేసినా కూడా ఆ పాల అభిషేకమైనా ఏం చేసినా అక్కడే ఆచరిస్తున్నాము. కానీ పుట్ట ఉన్న దగ్గర మాత్రం ప్రత్యేకించి వెళ్ళి నానా రకాల విధ్వంసాలు అయితే సృష్టించి వస్తున్నారు అక్కడ. అసలు ఈ విధానం అంతా ముందర నుంచి ఇలానే ఉందా, లేదంటే ఇప్పుడు ఈ ధోరణి ఇలా మారిపోయిందా? అసలు ఏ రకంగా చేయాలంటారు ఆ రోజున? తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు సర్వరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నాగుల చవితి మామూలుగా కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని, అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కార్తీక మాసం మొదలైన తర్వాత 4వ రోజు. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదమ్మా, చాలా పురాతనమైనది. ఈ నాగుల చవితి ప్రత్యేకంగా అందరూ చేసుకోవచ్చు. చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అంటే లింగభేదం లేదు, దీనికి వయోభేదం లేదు. అందరూ పాటించవలసిన రోజు ఏదైనా ఉందంటే అది నాగుల చవితి. ఇక ఈ పుట్టలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పుట్టలో పాలు పోస్తే తాగుతాయండి అని. భక్తిగా పోసి చూడు, భక్తిగా పోస్తే నిజంగా తాగుతాయమ్మా. పోసి చూస్తే కదా. అలా అని ఇక్కడ మీరు అన్నారు కదా విధ్వంసం సృష్టిస్తున్నారు. నిజంగా పుట్టల దగ్గర విధ్వంసమే సృష్టిస్తున్నారు. తోసేసుకుంటారు. ఒక భక్తి పాడు ఉండదు. నేను ముందంటే నేను ముందు, నేను ముందు, ఇదే సరిపోతుంది. అక్కడ కూడా దీపారాధన చేయాలి, సంకల్పం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు ఇన్ని పాలు మాత్రమే సమర్పించాలి. ప్యాకెట్ చింపేసి మొత్తం పోసేస్తారు. చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే అక్కడ లోపల నిజంగానే సర్పం ఉందండి. పుట్టలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి. మీరు ఇలా పోసేస్తే లోపలంతా బురదైపోతే ఎలా తిరుగుతుందండి సర్పం? ఒకసారి ఆలోచించండి. శాస్త్రానికి కొద్దిగా అందులో పోసి బయట జంట నాగులు ఉంటాయి కదమ్మా, వాటికి పోయండి. చక్కగా క్యూ పద్ధతి పాటించి ఒకటి తర్వాత ఒకళ్ళు. ఎందుకంటే అందరూ పూజ చేసుకోవాలి కదా. ఖచ్చితంగా పుట్టలో పాలు పోసేయడం కాదండి. అందరూ సంకల్పం చెప్పాలి, మీ గోత్రం చెప్పుకోవాలి, మీ యొక్క వంశం పేరు చెప్పుకోవాలి. ఇవన్నీ చెప్పుకుని వారికి తెలియాలి కదా మరి. అందుకని చక్కగా తెలియచేసి దీపారాధన చేసుకుని, ఆవు నేతితో దీపారాధన చేసి పుట్టలో చక్కగా కొద్దిగా పాలు పోసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి ముగ్గు పెట్టి నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి పదార్థాన్ని నివేదన చేసి, చలిమిడి కూడా చేస్తారు చాలా ప్రాంతాలు. ఈ రెండు నివేదన చేసి పుట్టమన్నుని చౌకి ధరిస్తారు. ఇక్కడ నాభి దగ్గర ఇక్కడ పుట్టమన్ను అంత శ్రేష్టమ్మ. పుట్టమన్ను ధరిస్తే సర్పదోషాలంటే ఎక్కువగా ఎలా కనిపిస్తాయి? చర్మ వ్యాధుల్లో, సంతానోత్పత్తికి ఇవే కదా. అందుకని ఆ పుట్టమన్ను సర్పాలు తిరిగేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ మన్నుని చెవుకి ధరిస్తే చెవుపోటి కూడా రాదని చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుంటే చెవుపోటు వస్తుంటా మా అమ్మమ్మలు చెప్పేవారు. అందుకని పుట్టమన్ను చెవుకి ధరించి గర్భం దగ్గర కూడా ఆడపిల్లలకైతే ఇక్కడ బొట్టు పెడతారు నావి దగ్గర. సర్పదోషాలు తొలగిపోవాలి, మంచి సంతానం కలగాలని చెప్పి కలుగుతూ ఉంటాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానమ్మా. పోయిన నాగుల చవితికి మా ఇంట్లో ఒకళ్ళకి నేను ఆ బొట్టు పెట్టడం జరిగింది. అమ్మ ఇప్పుడు గర్భవతి. సంతోషం. అంటే అందరూ జరుగుతాయా అని కాదు, భక్తి శ్రద్ధలతో చేయడం చాలా అవసరం. విశ్వాసం కూడా ఉండాలి. అలాగే ఇది ఉంటుందమ్మా, నవనాగ స్తోత్రం అని ఉంటుంది. 9 రకాల నాగులకి సంబంధించినటువంటి చిన్న శ్లోకం, చాలా చిన్నది. అక్కడ 11 సార్లు కానీ 9 సార్లు కానీ అక్కడ పారాయణ చేయడము. అంటే మనం అనుకుంటాము భూమిలో సంచరించేటటువంటి నాగులే అని, కానీ వీటికి రాజు ఉంటారు కదా. ఆ నాగులకి రాజు ఉంటారు, పాతాళ లోకంలో ఉంటారు. వాసుకి, అనంతం. ప్రత్యేకంగా కలియుగానికి కర్కోటకస్య నాగస్య, కర్కోటకుడు. ఆ కర్కోటకుని స్మరించినంత మాత్రం చేతే కలి బాధలన్నీ పోతాయి తెలుసా అమ్మా. అందుకే నలదమయంతుల కథ చదవమంటారు. కలియుగం అంతా కూడా చదవాల్సిన కథల్లో
నలదమయంతుల కథ ఒకటి, అందులో ఈ కర్కోటకుడి యొక్క ప్రస్తావన వస్తూ ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం ఒకసారి. తప్పకుండా అమ్మా. ఇలాంటి ఈ సర్పాలన్నిటి యొక్క పేర్లు రాజులు అన్నమాట, నవనాగులు అన్నమాట. ఓకే, ఆ నవనాగుల్ని స్మరించడము, అలాగే చక్కగా కడిగి పాలు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమ రాసి గంధం బొట్టు పువ్వులు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ తెచ్చిన పాలలో ఇన్ని మిగిల్చి నివేదన చేసి ఆ పాలు ఇంటిల్లిపాది తీసుకోవాలి. ఖచ్చితంగా సర్పదోష నివారణ జరిగి తీరుతుంది. త్రికరణ శుద్ధిగా ఒక్కసారి నేను చెప్పినట్టు బడబడా ప్యాకెట్ చింపేసి పాలు పోసేయడం అలా అసలు చేయకండి. ఇన్ని పాలు రాగి పాత్రలో పోయరాదమ్మా. రాగి పాత్రలో మజ్జిగ కానీ పాలు కానీ పోస్తే కళ్ళుతో సమానం. ఎందుకంటే అది లోహం కదా, పాలు దానికి కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, అందుకని పోయకుండా చక్కగా ఏదైనా చిన్న స్టీల్ కాకుండా గాజు పాత్రలోనో లేదా ఇత్తడి పాత్ర కూడా వాడచ్చు. ఇత్తడి పాత్రలోనో పోసుకుని చక్కగా తీసుకువెళ్ళండి. ప్యాకెట్తో చింపి మాత్రం పోయకండి, అది నేను చెప్పేది. ఏదీ లేదు మాకు స్టీలే ఉంది పట్టుకెళ్ళండి. అవును, కానీ రాగి వాటిల్లో పాలు పోసి మాత్రం పోయరాదు. ఓకే, ఏదైనా కూడా అక్కడ శాంతంగా ఒక్కొక్కరికి 5 నిమిషాలు పడుతుందమ్మా. అవును, చాలా ఎక్కువసేపు కూడా కూర్చుంటారమ్మా అదే పనిగా. ఏం లేదు, షోడశోపచార పూజ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓం నాగరాజాయ నమః ధ్యాయామి, ఓం నాగరాజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః ఆవాహయామి, ఓం నాగరాజాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నాగరాజాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఇట్లా ఈ నామంతో 16 ఉపచారాలు చేసుకోండి చక్కగా. 9 సార్లు కానీ 11 సార్లు కానీ నవనాగ స్తోత్రాన్ని పఠించండి. బెల్లము నువ్వులు కలిపినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి కొద్దిగా పుట్ట దగ్గర సమర్పించి, పుట్టలో వేసేయకండి, పుట్ట దగ్గర సమర్పించి పుట్టమన్ను కాస్త ఇంటికి తెచ్చుకోండి. ఇప్పుడు ఈ పుట్ట దగ్గర పెట్టిన ప్రసాదాలు కొబ్బరికాయ అవి మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకోవాలి కదా. ఓకే ఓకే. చాలా మంది సర్పాలు కల్లో కనిపిస్తే చాలా తప్పంటారమ్మా. అది చాలా శుభం, చాలా శుభం. ఏ విధంగా అమ్మ శుభం అంటే? విష సర్పాలు కదా అన్నట్టుగా చాలా మంది నెగిటివ్ గానే ఆలోచిస్తారు. అమ్మా సర్పాలు విషం కాదమ్మా. పాతాళ లోకంలో మన భూమిని మోస్తున్నాడు నాగరాజు. ఆయన మోస్తున్న బట్టే మనం ఇక్కడ ఉన్నాం. అందుకని విషయం కాదమ్మా. మనకి సంతానం కావాలన్నా, చక్కటి ఆరోగ్యం కావాలన్నా, అలాగే భూమి కొనుక్కోవాలన్నా ఇవన్నీ వారి యొక్క దయ ఉండాలి, సర్పరాజు యొక్క దయ ఉండాలి. అందుకని ఆ నాగుల యొక్క దయ ఉండాలి. కాస్త పుట్టమన్ను తెచ్చి చంటి పిల్లల దగ్గర నుంచి చెవుకి ఇట్లా ఇక్కడ ఈ ప్రాంతంలో చక్కగా పుట్టమన్ను పెట్టండి. పెళ్ళైన స్త్రీలు, ఆడపిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళకి కూడా నాభి దగ్గర చిన్న అటు బొట్టు కింద కూడా ధరించండి, చాలా మంచిది. లేదు మాకు పుట్ట అవకాశం లేదు, ఇంటి దగ్గరే పిండితోటి ఒక నాగపడగని ఏర్పాటు చేసుకుని, సర్పాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే కూడా పాలు పోసుకోవచ్చు. తర్వాత ఇంకా బాగా వచ్చు మాకు శ్లోకాలు, మేము ఇంకా చదవగలము అన్న వాళ్ళు సర్పసూక్తం చదువుతూ కనుక అభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అంటే ఇంట్లో చిన్నగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏదైనా విగ్రహం ఉంటే అక్కడైనా చేసుకోవచ్చు. అక్కడైనా చేసుకోవచ్చు. అందరికీ ఇప్పుడు పుట్టలు అవైలబుల్ గా ఉండవు, అందరూ గుళ్ళకి వెళ్ళలేరు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ చేసుకోవడం మాత్రం మానద్దు. దీనికి ఆనవాయితీ ఏం లేదమ్మా, అందరూ చేసుకోండి, అందరూ చేసుకోండి, చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఇంకొక విశేషం చెప్తానమ్మా. దీంట్లో మాకు సర్పదోషం ఉంది, సంతానం కలగట్లేదు అన్నవారు ఇంత పుట్టమన్ను తెచ్చుకుని చిన్న మాత్రల్లో 3 మాత్రలు చేసి మింగండి. శుభ్రమైన మట్టిని తెచ్చుకుని 2 మాత్రలు చేసి మింగండి అవి ఆ పుట్టమన్నుని. అది అంటే మరి పుట్ట లోపల చేపెట్టేసి తీయకుండా దొరికిన మన్నుని కాస్త శాస్త్రానికి చిన్న చిన్న ఉండలు చేసుకుని 2 ఉండలు మింగండి. పుట్ట దగ్గర ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చద్దు. ఎందుకంటే అమ్మా వాటికి వేడి అన్నా, అగ్ని అన్నా, చప్పుడన్నా చాలా భయం జంతువులకి కదా. అందుకని అలాంటి పనులు చేయకండి. కొంతమంది గుడ్లు పోసేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను, కార్తీక మాసం అంటేనే సాత్వికమైన ఆరాధన, సాత్వికమైన భోజనం. మళ్ళీ కోడిగుడ్లు ఎందుకమ్మా వాటికి? అందులోనూ టెంపుల్లో ఉన్న పుట్టల దగ్గర కూడా గుడ్లు మోసుకొని పోతారు. ఇది ఇక్కడ అదో పెద్ద అఘాయిత్యం అనే చెప్పాలి. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. దేవాలయాల్లోకి గుడ్లు తీసుకెళ్తున్న మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. అందుకని గుడ్లు వేయకండి అమ్మా. చక్కగా పుట్టలో పాలు పోయమని చెప్పారు కానీ గుడ్లు పోయమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ రోజున ఉపవాసం కూడా ఉండాలమ్మా. ఉంటారు. తరిగిన కూర తినకూడదు ఆ రోజు. ఉపవాసం ఉండలేని వాళ్ళు చాకుతో కోసినటువంటి పదార్థాలని తినకూడదు. కోయకుండా చేసే ఏముంటాయమ్మా అసలు? గిల్లి టమాటా పప్పు చేసుకోండి, చక్కగా పూరి చేసుకోండి, పాయసం చేసుకోండి,
ఇవి కూడా తినొచ్చు కదా ఉపవాసం ఉండి. మధ్యాహ్నం ఒక్క పూటే భోజనం చేయాలమ్మా, ఉదయము రాత్రి కూడా ఏమీ తినకూడదు. ఇంకా మీరు ఓపికంటే నైవేద్యం పెట్టినటువంటి చిమ్మిలి అలాగే చలివిడి ఇవి తిని ఉండొచ్చు. పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, సంతానాభివృద్ధి కోరేవారు కూడా, పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మళ్ళీ దీనికి కూడా కేవలం ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి దంపతి సమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఈ షోడశ ఉపచార పూజ ఖచ్చితంగా చేసి తీరాలి. హడావిడిగా పోసుకోకండి, మీకు అక్కడ సమయం లేదు, ఇంట్లో పోసుకోండి చక్కగా. అందుకని చక్కగా త్రికరణ శుద్ధిగా భక్తిగా శుచైన వస్త్రాలు ధరించి ఈ పనులు చేయండి. తప్పక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క దయ మీకు లభిస్తుంది. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.